94 జూలై 7న ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడినప్పుడు మేము ఆ రోజు పెట్టుకోబడినటువంటి స్లోగన్ జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. 94లో ఉద్యమం మొదలైతే ఆనాడు ముఖ్యమంత్రిగా గౌరవ నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని, దక్కితేనే 59 కులాలకు సామాజిక న్యాయం జరిగినట్టు అని చెప్పని మొదలుపెట్టిన ఉద్యమానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు తెలియజేస్తూ ఆనాడు ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాట ఫలితంగా 1996 సంవత్సరంలో ఎస్సీల వర్గీకరణ కోసం రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రామచంద్రరాజు కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీలో ఉండబడేటట్టు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు పర్యటించి 23 జిల్లాలు పర్యటించి ఎస్సీలో ఉండబడినటువంటి ఏ రెండు కులాల మధ్య సమానత్వం లేదని, అసమానతలు ఉన్నాయని, ఆ అసమానతలు పోవాలనుకున్నప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాల్సిందేనని చెప్పని ఆయన అసెంబ్లీకి కూడా నివేదికను అందించడం జరిగింది. రామచంద్రరాజ్ కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకోబడినటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1997లోనే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఆనాడు మా సోదరులు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తుంది, డివిజన్ బెంచ్ మళ్ళా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం కోసం ఆ జీవోలు నిలబడాలంటే గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని ఆ గవర్నర్ ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదం ద్వారా మీరు వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పని సూచన చేసిన క్రమంలో ఆ రోజు గవర్నర్ ఆర్డినెన్స్ తీయడం, గౌరవ రాష్ట్రపతి వర్యులు కేఆర్ నారాయణ గారి ఆమోదంతో 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఆ 2004 వరకు వర్గీకరణ జరిగినటువంటి ఆ విషయంలో ఆనాటి ప్రభుత్వం ఉమ్మడి